సజీవుడైన యేసయ్య, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సంతృప్తితో అనే పాట పాడుకున్నాం. ఒక చరణము, ఒక పల్లవి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతయు మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాచి కాపాడి రక్షించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి మీ సన్నిధిలో నాయన మేమందరము కూడి మీ నీతి న్యాయ విధులను, మీ ఆజ్ఞలను, మీ వాక్యములను, మీరు మాకు అనుగ్రహించిన ధన్యతలను, మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలులను జ్ఞాపకము చేసుకొనుటకు ప్రభువా, మీ సన్నిధిలో మేము ప్రార్థించేవారిమిగా, మీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిమిగా, మా క్రియలను బట్టి, మా వస్త్రధారణను బట్టి, మా నోటి మాటలను బట్టి, మనుషుల మధ్యలో మా ప్రవర్తనను బట్టి మీ నామమునకు మహిమకరముగా నాయన మేము జీవించుటకును, మాకు కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, మమ్మల్ని దిద్దమని, బాగు చేయమని, కట్టమని మీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సజీవుడమైనటువంటి దేవుడైన మీ నామమును వెంబడించుట యందును, మీలో జీవించుట యందును, మీ వాక్య ప్రకారమునైన మా హృదయములను శుద్ధి చేసుకుంట యందును మీరు మాతో మాట్లాడమని ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో ప్రభువా, మా హృదయములను మేము మీకు సమర్పించి మీరు మాకు అనుగ్రహించేటువంటి జీవాహారమును మా హృదయములో నింపుకొని మేము ఫలభరితులమై 30 60 100 ఫలింపబడలాగున మాతో మాట్లాడమని, మమ్మల్ని నడిపించి బలపరచమని నజరేయుడును ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకొని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సజీవుడైన యేసయ్య, నిన్నాశ్రయించిన నీ వారికి సజీవుడైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినమో కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినమో కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసిదివే. శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసిదివే. శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద
అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము లేచి నిలబడి ఆదివారం ఆరాధనను దేవుని యొక్క వాక్యము ఉత్తర ప్రత్యుత్తర రీతి ద్వారా ధ్యానించుకొనొచ్చు. మనము మొదలు పెడదాం. దేవుని వాక్యమును ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానించుకొనొచ్చు. ఆరాధన కార్యక్రమంలోకి అడుగు పెడదాం. 148వ దావీదు కీర్తన మన పరిశుద్ధ గ్రంథము నుండి 148వ దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫరవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుని యొక్క నామము సర్వ సృష్టిలో సృష్టికర్త అయిన దేవునిని స్తుతింపబడులాగున, మహిమపరచబడులాగున, ఘనపరచబడులాగున ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టి సమస్తము మనకు తెలియచేస్తుంది. గమనించారా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేసినటువంటి ఆయన కార్యములను, ఈ సృష్టిని గ్రహించగలిగినటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఆయన సృష్టిని సృష్టించి ఉండగా ఆ సృష్టిని చూచి కూడాను ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు అని గ్రహించలేనటువంటి వారు దేవుని వాక్యమును విడిచిన వారై దేవుని నామమునకు అవమానకరమైనటువంటి క్రియలు చేయుచు బలహీనులైనటువంటి మనుషుల యొక్క హృదయములను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏర్పరిచిన నీతి న్యాయబద్ధమైనటువంటి ఆజ్ఞల నుండి తొలగిపోయిన వారిగా చేస్తూ ఉండటము గమనార్హము. ప్రస్తుత కాల పరిస్థితులలో లోకములో జరుగుతున్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతిపరమైన కార్యములు,
దేవునిని విడిచి తిరుగుతున్నటువంటి వారి హృదయములు ప్రేరేపించబడినందువలన వారు జరిగిస్తున్నటువంటి అక్రమములను బట్టి, దేవుని న్యాయ విధులను విడిచి తిరిగినటువంటి వారి యొక్క క్రియలను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన ఉగ్రతను రప్పిస్తూ ఉన్నా కానీ ఆయన తన ప్రేమ చొప్పున దేశమంతటిని లేదంటే సృష్టిని నశింప చేయక ఆయన మనల్ని ఇంకనూ బ్రతికింప చేయుచున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి వారు ఇంకనూ తమ దోషములను విడిచిపెట్టక దేవుని నామమును, దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను విడిచి దేశమును పాడు చేయుటలో ప్రముఖ పాత్రను వహిస్తున్నారన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అవి ఏమై ఉన్నవి? సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని మనము ఏ విధముగా స్తుతించాలి, దేవునిని మనము ఏ విధముగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ సృష్టికర్త అయినటువంటి దేవునిని ఆరాధించవలసినటువంటి మనము మనిషి రూపంలో దేవుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్కరమైనటువంటి మనము ఏం చేయాలి? సృష్టికర్త అయినటువంటి దేవునిని మరచి సృష్టిని పూజిస్తూ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి వారే దేవుని వాక్యం నుండి వైతొలగిపోయి తమ జ్ఞానము చొప్పున వారు తినుచు త్రాగుచు నటిస్తూ ఈ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యములను మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము నుండి కాపాడిన తరువాత మోషే పర్వతము మీదకు వెళ్ళి ఎక్కిన తరువాత అక్కడ దేవునితో మాట్లాడుచుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి తప్పించబడినటువంటి జనులు చేయించినటువంటి కార్యములు దేవుని దృష్టికి ఎంత భయంకరమైనవిగా ఉన్నాయో ప్రస్తుత కాలపు ప్రపంచంలో కూడాను జరుగుతున్నటువంటి దుష్కార్యములు, దుష్క్రియలు అదే విధముగా ఉన్నాయని మనం గ్రహించగలము. అవేమనగా మనము ధ్యానించినటువంటి దేవుని వాక్యములోనే దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క కృప, దేవుడు చేసినటువంటి సమస్తమైన కార్యములు, ప్రభువుని ఎటువంటివి స్తుతిస్తూ ఉన్నాయో, దేవునిని ఎటువంటివి మహిమపరుస్తూ ఉన్నాయో మనము దేవుని వాక్యమును ధ్యానించి ఉన్నాం. సత్య సంబంధమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. మనిషి యొక్క జ్ఞానమును బాగు చేసేటువంటిది, మెరుగుపరిచేటువంటిది సత్య సంబంధమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధమైన గ్రంథములోనే పరిశుద్ధతను ఇమిడ్చి మానవుని యొక్క అజ్ఞానమును చక్కబరుస్తూ మానవునికి నీతి వాక్యములను అందిస్తూ దేవుడు తన చిత్తమును ఈ సమస్తమైనటువంటి మానవాళికి తెలియచేస్తూ ఒక నీతి న్యాయ ధర్మపదమైనటువంటి మార్గములో నడిపిస్తున్నదని మనం గ్రహించాలి. దేవుని వాక్యమును విడిచినటువంటి వారు, వాక్యము నుండి వైదొలిగిపోయినటువంటి వారు చేస్తున్నటువంటి దుర్నీతిని బట్టి, దుష్క్రియలను బట్టి వారు ఏమి సంపాదించుకుంటున్నారో కూడాను మనకు తెలుస్తూనే ఉన్నది. కానీ వారు జరిగిస్తున్నటువంటి దుష్క్రియలను బట్టి, దురాగతాలను బట్టి, ఆ పాపమును బట్టి మనుషులైనటువంటి వారి హృదయములలో అది చొచ్చుకొని పోయి సమస్తమైనటువంటి మానవాళిని సత్య సంబంధమైనటువంటి నీతి న్యాయ యథార్థ మార్గముల నుండి తప్పించేదిగా ప్రపంచములో అది వ్యాప్తి చెందిపోయింది. అది ఏమిటి? ఈ దినము మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. మరలా పరిశుద్ధ గ్రంథము నుండి 149వ దావీదు కీర్తనలో 5వ వచనము నుండి 11వ వచనం వరకు మనం ధ్యానిస్తే, యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. ఏవి పుట్టినాయి? సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తను మరచినటువంటి వారు ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు అనంటే
మనము ఎంతో ధాన్యులమని గ్రహించాలి. దేవుని యొక్క మార్గమును విడిచినటువంటి వారు ఈ వాక్యమును వినుట వలన తాము నడుచుచున్నటువంటి మార్గమును గుర్తించి మరలా వారు దేవుని వైపు తిరగవలసినటువంటి దినముగా దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నారు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. గమనించండి, దేవుని వాక్యము మనకేం సెలవిస్తుంది? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. He made 10 commandments for us to follow his righteousness way. ఆయన ఏర్పరిచినటువంటి ఆ 10 ఆజ్ఞలను వెంబడించుటకు దేవుడు మన ముందు ఒక కట్టడ నియమించి ఉన్నాడండి. మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విభాగము అనగా ప్రతి డిపార్ట్మెంటు అనగా ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని నియమ నిబంధనలు, కొన్ని కట్టడలను ఏర్పరచుట మనం తెలుసుకొని ఉన్నాం. వారు ఆ నియమ నిబంధనలను పాటించినట్లయితే వారిని ఆ ఉద్యోగం నుండి తొలగించడం చేస్తారు. మరి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి 10 ఆజ్ఞల నుండి మనం వైదొలగిపోతే దేవుడు మనల్ని ఏం చేయాలండి? మనల్ని తొలగించేయాలా? లేదంటే దేవుడు మనల్ని చంపివేయాలా? లేదంటే దేవుడు మనల్ని శిక్షించాలా? లేదంటే పనికి మాలినటువంటి వారలారా, బుద్ధిహీనులైనటువంటి వారలారా, మీరు నా ఆజ్ఞల నుండి తొలగిపోయిన వారలారా అని ఆయన మనకు పటాభిషేకమునివ్వాలా? లేదంటే బహుమానమునివ్వాలా? లేదంటే కీర్తి చక్ర, నట పద్మ విభూషణ, నటభూషణ అనేటువంటి బిరుదులు ఇవ్వాలండి మనకు. అయినను దేవుని ప్రేమ మనలను ఆదరిస్తూనే ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇంకనూ సమయం ఇస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మర్మము, దేవుని నిబంధన, దేవుడు ఏర్పరిచిన కట్టడలను మనం ఇంకనూ జ్ఞాపకం చేసుకోలేకపోతే, గుర్తించకపోతే మనము గుడ్డివారమే అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. నేను జీవించుచున్నానే కానీ నాలో దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నీతి న్యాయ నిబంధనలు గనక నివసించకపోతే నేను జీవించడం వ్యర్థమే. నా ఆలోచనలన్నీ కూడాను దేవుని వాక్య సంబంధమైనవిగా ఉండాలి. నా వస్త్రధారణ దేవుని ఆజ్ఞకు అనుసారముగా ఉండాలి. నా ప్రవర్తన దేవుని చిత్తము నెరవేర్చినటువంటిదిగా ఉండాలి. నా నోటి భాష దేవుని నామమునకు మహిమపరిచేటువంటిదిగా ఉండాలి. ఉన్నదా? దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తున్నామా? ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు తప్పించిన తరువాత, ఫరో సైన్యం నుండి దేవుడు తప్పించిన తరువాత ఏమి చేశారు? వారు కూడాను మనుషులే. దేవుడు చేసిన అద్భుత కార్యములను విడిచి వారు తమ కనులారా చూచినటువంటి దేవుని యొక్క పరాక్రమమును, దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆదరణతో నింపినటువంటి ఆ దక్షిణ బాహుబలమును తమ కనులారా చూచినటువంటి వారు దేవుని వాక్యమును విడిచి ఏం చేస్తున్నారు? ఏం చేశారండి? రండి, మనము ఒక దూడను ఏర్పరచుకుందాం. మన వెంటతో మనము తెచ్చుకున్నటువంటి ఆ బంగారమును, వెండిని అంతా పోతపోసి ఒక దూడను ఏర్పరిచి దానికి మనం మొక్కుదాము రండి. ఎంత బుద్ధిహీనత! ఇది బుద్ధిహీనత కాదా? సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తమ నాయకుడైనటువంటి మోషేను బలపరచి, మోషే ద్వారా దేవుడు మాట్లాడి, మోషే నీ చెయ్యి ఎత్తవయ్యా, నీ చెయ్యి చాపవయ్యా, నీ చేతిలో ఉన్నటువంటి ఆ దండమును పైకెత్తవయ్యా అని దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుని వాక్యపరమైనటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుడు చెప్పిన విధముగా తాను ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని మార్గంలో తాను నడుస్తూ ఉంటే, దేవుడు మోషే ద్వారా చేసినటువంటి అద్భుతమైన కార్యములు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు చూస్తూ, గమనిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, తప్పించబడినటువంటి మీదట
దేవుడైన యెహోవాకు స్తోత్రములు, వందనములు, ఆయనకే మహిమ కలుగునుగాక అని జయధ్వజములు చెల్లించినటువంటి వారు, ఉత్సాహ ధ్వనులు చేసినటువంటి వారు, మనుషులు తమ బుద్ధిహీనతను బట్టి మరలా దేవునిని విడిచినటువంటి వారై ఏం చేశారండి? తమ పోత విగ్రహమును వాళ్ళు సిద్ధపరచుకొని, రండి తినుదము త్రాగుదము, ఆ దూడ రూపంలో ఏర్పరిచినటువంటి ఆ విగ్రహము చుట్టూతో తిరుగుతూ వ్యభిచరిస్తూ తినుచు తాగుచు. దేవుడైనటువంటి తండ్రి ఎంత దుఃఖిస్తున్నాడండి, ఎంత బాధపడుతున్నాడండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు ఈ ప్రజలను బట్టి నీవు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావయ్యా, ఒక్కసారి చూడవయ్యా, వారు చేస్తున్నటువంటి హేయమైనటువంటి క్రియలు చూడవయ్యా, వీరినేనా నేను కాపాడింది, వీరి కోసమేనా నువ్వు నా దగ్గర ప్రార్థన చేసింది అని మోషేతో అన్నప్పుడు మోషే దేవునితో అంటాడు, అయ్యా నీవు ఒక్కసారి నీవు కోపిస్తే వీళ్ళందరూ కూడాను ఫరో సైన్యము వలె కనుమరుగైపోతారు కదా, కానీ నీ ప్రేమ వలనే కదయా మేము బ్రతికి ఉన్నాం అని మోషే అన్నప్పుడు దేవుని యొక్క కోపము తగ్గించబడినదిగా మనము చూడగలం. దేవుని సేవకులైనటువంటి వారు దుష్క్రియలను చేయుచున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము తగ్గించబడుతున్నటువంటిది అన్న సత్యాన్ని మనం గ్రహించాం. ఎంతోమంది దైవజనులు ఈ లోకములో వ్యభిచారమును బట్టి సినిమాలు తీర్చు, వ్యభిచారమును ప్రేరేపిస్తూ, అక్రమ సంబంధములను ప్రేరేపిస్తూ, దొంగతనములను ప్రేరేపిస్తూ, హత్యలు ఎలా చేయాలి, అక్రమము ఎలా చేయాలి, దొంగతనము ఎలా చేయాలి అనేటువంటి దానిని సినిమాల ద్వారా తీస్తూ మనుషుల మధ్యలోకి తీసుకువెళ్ళి మనుషుల హృదయములను పాడు చేసి వారు సంపాదించుకుంటున్నటువంటి నట చక్ర, నట సార్వభౌమ బిరుదులను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు సంతోషిస్తారా? గమనించండి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యభిచార సంబంధమైనటువంటి కార్యకలాపాలు, పాప సంబంధమైనటువంటి డైలాగులు, చూడటానికి అసభ్యకరమైనటువంటి వస్త్రధారణలు సినిమాలలో స్త్రీలైనటువంటి వారు సహితం. భారతదేశము అనగా ఒక మాతృమూర్తిగా మనము గౌరవిస్తాం. ఒక స్త్రీగా మన భారతదేశమును గుర్తించి నా మాతృభూమి అని తల్లిలాగా మనము యొక్క భారతదేశమును ఎంత గౌరవముగానో మనము కాపాడుకుంటూ ఉంటాం. ఎంతగానో గర్విస్తూ భారతదేశము నా మాతృభూమి అని అందరికీ చెప్తూ ఉంటాం. చెప్తాము కదా, చిన్నపిల్లలైనటువంటి వారికి స్కూళ్ళలో ఏం నేర్పుతారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, పిల్లలకు నేర్పిస్తాము కదా. అటువంటి ఉత్తమమైనటువంటి భారతదేశపు భూమిలో ఏం జరుగుతుందండి? దేవుని వాక్యమును విడిచినటువంటి వారు అసభ్యకరమైన పదజాలముతో, అసభ్యకరమైనటువంటి వస్త్రధారణతో ప్రపంచవ్యాప్తముగా వ్యాపించబడినటువంటి విధముగా ఈ టీవీ ఛానల్లో, కేబుల్ నెట్వర్కుల్లో, ఫైబర్ ఆప్టిక్స్ నెట్వర్కుల్లో, మొబైల్ నెట్వర్కుల్లో పాప సంబంధమైనటువంటి చిత్రాలు, పాప సంబంధమైన సన్నివేశాలు వీటన్నిటిని చిత్రీకరించి ప్రజల యొక్క మనస్సుని పరిశుద్ధత నుండి తొలగింపబడేలా వారు తీసినటువంటి ఆ సన్నివేశాలను ప్రతి వారి హృదయంలో ముద్రింపబడేలా, వాటిని వారు ప్రేమించేలా, వాటికి ఆకర్షితులయ్యేలా సమస్తమైనటువంటి మానవాళి యొక్క జీవితములను పాడు చేస్తుండగా వాటిని బాగు చేసేటువంటి న్యాయాధిపతులారా జాగ్రత్త. పాపమును ప్రేరేపించుచున్నటువంటి వారిని మీరు శిక్షింపక, వారిని గద్దెంపక, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులారా జాగ్రత్త. దేవుని న్యాయమును మీరు కాపాడుతున్నారా? దేవుని వాక్యమును మీరు అనుసరిస్తున్నారా?
నీతి సూర్యుడు ఉదయింపబడుతున్నాడు అని దేవుని వాక్యము హెచ్చరింపబడుతుంటే, నీతి సూర్యుడైనటువంటి దేవుని వాక్యమును నీతి సూర్యుడిగా దేవుడు తన వాక్యమును వెలుగుగా మన మధ్యలోకి ప్రకాశింప చేస్తున్నప్పుడు, ఓ మానవులారా మీరు గ్రహిస్తున్నారా అని తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని వాక్యమే సెలవిస్తుంది. అగ్ని వడగండ్లలారా, 8వ వచనం 148వ దావీదు కీర్తన. అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫానులు నెరవేరుస్తున్నాయండి ఆయన ఆజ్ఞను. మనుషులైనటువంటి మనము ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నామా? దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓ దర్శకులారా, సినిమాలు తీసేటువంటి నిర్మాతలారా, మీరు దేనిని ప్రోత్సహిస్తున్నారు? కొంతమంది సినిమా యాక్టర్లు వారు నటించినటువంటి అద్భుతమైన నటనను బట్టి, ఏమి నటనండి వాళ్ళు నటిస్తున్నది? ఏమి నటన నటిస్తున్నారు? ఇంట్లో పని మనిషితోటి సరస కల్లాపాలు, పని మనిషితోటి కౌగిలింతలు. నీ భార్యనే కదా నువ్వు ముట్టుకోవలసింది, నీ భార్యతోనే కదా నీవు ప్రేమను పంచవలసింది. ఎటువంటి సరస కల్లాపాలు సృష్టించి చిత్రీకరించి టీవీల్లోనూ టీవీ ఛానల్లోనూ ప్రసారం చేస్తుంటే వాటిని విన్నటువంటి వారి యొక్క హృదయములు, ఓహో ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అని వారి హృదయంలో మోసగింపబడి వారి జీవితంలో పాడు చేసుకుంటూ కుటుంబములు సహితము కుటుంబములు నాశనం అయిపోతూ ఉంటే, ఓ అధికారులారా, ఓ న్యాయాధిపతులారా, ఓ భూపతులారా, భూరాజులారా, మీరు చేస్తున్నది ఏమిటి? దేనిని ప్రోత్సహిస్తున్నారు మీరు? దయచేసి గమనించమని దేవుడి నామములో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుడే మీతో ఈ దినము ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించకపోతే, ఇప్పుడు ఏదో కరోనా వచ్చింది, ఎవరు ఆపలేరు. కరోనాను ఎవరు ఆపలేనటువంటి స్థితిలో ప్రపంచమే తల్లడిల్లిపోతున్నది అన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తమ కనులారా చూస్తున్నారు కదా. గమనించండి, దేవుడెప్పుడు మోసపోడు, దేవుడెప్పుడు అవమానపరచబడడు. ఓ మనుషులారా, దేవుని నీతిని వెంబడించవలసిన మనుషులారా, మీరు జరిగిస్తున్నటువంటి మీ కార్యములు ఏమిటి? ఓ సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి, ఆయనను మహిమపరచుడి. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆయనను మహిమపరుస్తూ ఉందండి. అవి చేయుచున్న పనులు, అవి చేయవలసిన పనులు క్రమము తప్పకుండా అవి చేస్తూ ఉండగా, దేవుని యొక్క మహాకృప వలన సృష్టించబడినటువంటి మనము చేయవలసినటువంటి కార్యముల నుండి తొలగిపోయి మన సొంత ఆలోచనల చొప్పున ఎవడుకు నచ్చిన మార్గంలో వాడు నడుస్తూ దేవుని వాక్యమును విడిచిన వాడే, దేవుని నామమును అవమానపరుస్తూ నీతి న్యాయ యథార్థతలను విడిచిన వారే తమ సొంత మార్గములో నడుస్తూ ఏమి సాధిస్తున్నారు? లోకములో దేనిని మీరు అభివృద్ధి పరుస్తున్నారు? గమనించాలి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఓ అధికారులారా, ఓ న్యాయాధిపతులారా, ఓ భూరాజులారా, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవునిని మనం స్తుతించే వాళ్ళమైతే, దేవుడు ఏర్పరిచినటువంటి నీతి నిబంధనలను మనం వెంబడించే వారిమైతే, ఎక్కడ అన్యాయము జరుగుతుందో అన్యాయమును వెంటనే ఆపవలసిన బాధ్యత అధికారులైనటువంటి వారి మీద దేవుడు పెట్టి ఉండగా ఆపగలుగుతున్నారా? ఆపలేకపోతున్నావు అనంటే దాన్ని నీవు పాపమును నీవు ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళతో సమానము కాదా? గమనించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే చూడండి 9వ వచనంలో, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, ఇదన్నీ మన కోసం దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతున్నారు.
ఏమంటాడంటే చూడండి 14వ వచనంలో, చూడండి 14వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన ప్రజలనగా ఎవరు? కులమా, మతమా, వర్గమా? ఈ భేదములు సృష్టించినటువంటి మానవులే, ఇటువంటి తారతమ్యాలు ఏర్పరిచినటువంటి మనుష్యులే, కులములు వర్గములు ఏర్పరిచినటువంటి మనుష్యులే వీటిని బట్టి కొట్టుకు తెస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దృష్టిలో మనిషిగా జీవిస్తున్న ప్రతి వాడు కూడాను ఆయన బిడ్డలమని మనం గ్రహించాం. ఒకే రూపంలో ఏర్పరచబడినటువంటి మనము ఆయన బిడ్డలము. ఆయన మనతో మాట్లాడుతున్నారు. అందుకే ఆయన తన ప్రజలు అనగా ఎవరంటే కులపరమైనది కాదు, మతపరమైనది కాదు, ఏకరూపంలో సృష్టించబడినటువంటి మనము, మనుష్యుడిగా చెప్పబడుతున్నటువంటి మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. గమనిస్తున్నారా? అందరికీ తెలుసు ఈ మాట. అయినను భేదాభిప్రాయములు, తారతమ్యాలు ఇవన్నీ ఏర్పరిచినటువంటి అధికారులు, కులములు వర్గములు ఏర్పరిచిన అధికారులు, మంత్రివర్గములు ఇవన్నీ మనుషుల మధ్యలో భేదములు తీసుకుని వచ్చి తారతమ్యములు ఏర్పరిచి ఏం చేస్తున్నారండి? మనుషుల మధ్యలో సమాధానమును బలపరచుటకేనా ఈ కుల మత భేదములు? లేదంటే కొట్టుకు చావటానిక? దేని కొరకు? దేవుని ఆజ్ఞను విడిచినటువంటి వారి మధ్యలో జరిగేటువంటివి ఇవే జరుగుతూ ఉంటాయి. అయినను గ్రహిస్తున్నారా అంటే ఎవడునూ చక్కబెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ మనుషులైనటువంటి వారిని చక్కబెట్టుటకు ఎవరి వశము కాదు. అందుకనే వారు తమ ఇష్టము చొప్పున నడుస్తున్నారు. ఎవరి వలన కాదు, ఈ పాపమును నశింపచేయుట సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వలన మాత్రమే సాధ్యము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనలో ప్రతి ఒక్కరము మనము దేవునికి భయపడితేనే తప్ప సమస్తమును సృష్టించినటువంటి సమస్తమైన సృష్టి దేవునిని వెంబడిస్తున్నది. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి వీటన్నిటినీ కనుక మనం ధ్యానిస్తూ పోతే వాటికి ప్రాణమే లేదని మనకు తెలుసు. అయినను అవి దేవుని యొక్క నిబంధనను జరిగిస్తున్నవి అన్న సత్యాన్ని కనుక గ్రహించగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించటం మొదలు పెడితే అప్పుడు ఈ దేశము బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన మానవ జాతి బాగుపడుతుంది. కానీ బాగుపడే స్థితిలో ఉన్నదా ఈ ప్రపంచము? లేదు. పాపమును ప్రేమించుట, పాపమునకు బానిసలగుట, అసభ్యకరమైనటువంటి చిత్రమును, అసభ్యకరమైన పదజాలమును వర్ణించుట, మానవులు బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు వారి హృదయములు తిప్పబడతాయి, ఎప్పుడు వారు దేవుని వైపు చూడగలుగుతారు, ఎప్పుడు తమ హృదయములను బాగు చేసుకోగలుగుతారు? అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఆయన ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుడి, ధ్యానించుడి. దేవుని యొక్క ధర్మశాస్త్రములో మనము ఎంతగా ఆనందించగలుగుతామంటే ఆ ఆనందమును మనము ఎక్కడనూ సంపాదించుకోలేమండి. చాలామంది ఈ లోకంలో అనుభవిస్తున్నటువంటి ఇదే సుఖం అనుకుంటా, ఇదే ఆనందం అనుకుంటా. నీవు ఈ లోకములో నీవు పొందుకున్నటువంటి ఆనందము నిజమైన ఆనందమైతే, నీవు ఈ లోకములో పొందుకున్నటువంటి తృప్తి నిన్ను కనుక సంతోషపరిస్తే అది నిన్ను చనిపోలా చేయదు. అది తాత్కాలికమే అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించా, అది వ్యర్థమే అన్నటువంటి సత్యాన్ని గ్రహించా. గమనిస్తున్నారా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ లోకములో మనం పొందుకున్న సుఖము, సంతోషము, తృప్తి అదంతా కూడా తాత్కాలికమే.
మరి నిత్య సంబంధమైనటువంటి తృప్తి ఏంటి అనగా దేవుని ధర్మశాస్త్రమును వెంబడించి దేవుని ఆజ్ఞలను బట్టి మనము జీవించుటయే అది మనకు శాశ్వతమైనటువంటి తృప్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమంటుంది దేవుని వాక్యము? చూడండి, 149వ దావీదు కీర్తన మనము ధ్యానించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయన స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించినటువంటి వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులకు రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులా, యెహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుడి. ఏముండాలి? కీర్తనలో పరిశుద్ధత ఉండాలి, దేవునికి మహిమకరముగా ఉండాలి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని నామమునకు మహిమపరిచేటువంటిదిగా, కీర్తించేటువంటి విధముగా, ఆయనను పొగడేటువంటి విధముగా, ఆయనను హెచ్చించేటువంటి విధముగా, ఆయనను స్తుతించేటువంటి విధముగా మనము పాడేటువంటి కీర్తనలు ఉండాలి. ఎటువంటి కీర్తనలండి? యేసన్న గారు రచించిన ప్రతి పాటలో హృదయము ఉప్పొంగుతుంది. ఆయన రచించినటువంటి పాటలో హృదయ వేదన, హృదయ శోధన, హృదయ పరిశుద్ధత కనిపిస్తూ ఉంటుంది. పాటలు అనేకమైనటువంటి పాటలు వింటూ ఉంటాము, కానీ హృదయము కదిలింపబడేటువంటి పాటే ప్రభువుని స్తుతించేటువంటి పాట. హృదయము పరిశీలించబడేటువంటి పాటే ప్రభువునకు మహిమకరముగా ఉండేటువంటి పాట. సినిమాల్లో పాటలు వినండి, పాపమును ప్రేరేపించేటువంటి వారే వీరు. దేవుని వాక్యము నుండి మనుష్యులైనటువంటి వారిని, అమాయకులైనటువంటి ప్రజలను పరిశుద్ధమైనటువంటి మార్గములో నుంచి తప్పించేటువంటి వారే ఈ సినిమా నిర్మాతలు. అసభ్యకరమైనటువంటి దృశ్యాలు, అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడేటువంటిది ఎవరు అంటే ఈ సినిమా నిర్మాతలే, ఈ దర్శకులే. డబ్బు కోసం వారికే కీర్తి చక్ర, మహాచక్ర, అన్ని చక్రలే, అన్ని చక్రల వీళ్ళకి. చివరికి వారు ఏం సంపాదించుకుంటున్నారు? వారి కుటుంబాలలో శాంతి ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? అంటే ఏ సినిమా హీరోయినో వాళ్ళ జీవితంలో జరిగేటువంటివి అన్నీ కూడాను వస్తూనే ఉంటాయి, బయటికి వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటున్నాం. వారు ఏం సంపాదించుకుంటున్నారు? పరిశుద్ధతను సంపాదించుకుంటున్నారా? సృష్టికర్త అయినటువంటి దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా? వారు తీసినటువంటి సినిమాలలో మనుష్యులకు ఏదైనా ఒక ప్రామాణికమును అందచేయగలుగుతున్నారా? ఓ నటీనటులారా, దేవుని ఎదుట సాగిలపడుడి, దేవుని వాక్యమునకు లోబడి జీవించండి, లేదంటే దేవుని ఉగ్రతకు మీరు పాత్రులైపోతారు. నటించేటువంటి నటీమణులారా, దర్శకులారా, నిర్మాతలారా, ప్రభు నామమున మిమ్మల్ని వేడుకుంటున్నారు. మీరు పరిశుద్ధతను ప్రకటించండి, దేవుని ఆజ్ఞలను ప్రకటింపచేయండి. దేశము బాగుపడినట్లుగా దేవుని ఆజ్ఞలను ప్రకటింపచేయండి. అంతేకాని అసభ్యకరమైనటువంటి చిత్రజాలాలతో, అసభ్యకరమైన సన్నివేశాలతో, డబల్ మీనింగ్లతో, అక్రమ సంబంధమైనటువంటి చిత్రీకరణలతో మనుష్యుల మనస్సులను పాడు చేయకండి. దేవుని వాక్యపరముగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. దేశము పాడు చేయబడుతున్నది. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులు, పరిశుద్ధుడైన దేవుడు మౌనముగా ఉంటున్నాడని మీరు పాపమును రెచ్చగొడితే
రాబోయే దినములలో కరోనాకు మించినటువంటి భయంకరమైనటువంటి వైరస్ వస్తుందేమో, జాగ్రత్త. దేశము నాశనమైపోతుందేమో, జాగ్రత్త. భయంకరమైనటువంటి ప్రళయములు రాబోతున్నాయేమో, జాగ్రత్త. గమనించారా? ప్రపంచమంతటిని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఎవరైనా తప్పించబడగలడా? మారు మనస్సు పొందినటువంటి వారు దేవుని రాజ్యమునకు అర్హులు. వారు హృదయమును శుద్ధి చేసుకుంటున్నారు కనుక వాళ్ళు అర్హులు. వారు పరిశుద్ధపరచబడుతున్నారు కనుక వాళ్ళు అర్హులు. ఇంకనో పాపము నుండి విడిపించబడగలిగితే నీవు నేను ధన్యులమని ప్రభువు నందు సంతోషించాలి. మన సహోదరి జయసుధగా దేవుని వాక్యమును బట్టి ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారో ఆవిడని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. ఎంతోమంది ప్రభువును గుర్తిరిగిన వారు, నీతి న్యాయములను బట్టి జీవించాలని కోరుకునేటువంటి వారు, దేవుని వాక్యమును ప్రేమించేటువంటి వారు, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడవాలని కోరుకునేటువంటి వారు దుష్క్రియలను విడిచిపెడతారు, దుష్టత్వమును విడిచిపెడతారు. పరిశుద్ధతను బట్టి వారు తమ జీవితములను మార్చుకుంటారు. స్తుతించుడి, పరిశుద్ధుడైన దేవుడిని స్తుతించుడి. అది మనం చేయవలసినటువంటి కార్యం. గమనించండి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులు, నీవు దేనిని విత్తుతావో దానినే నీవు కోయటానికి సిద్ధపడు. నీవు దేనిని విత్తుతున్నావో దానిని కోయటకు నీవు సిద్ధపడు. నీవు దేనిని విత్తుతున్నావో నీవు దానినే కోయటకు సిద్ధపడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరు తల్ల స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీ
మార్చితివే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, పాడాలి పాడనా. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేచుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేచుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువా, మా దేవ, మీరు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండగా మీ సన్నిధిన నాయన సమస్తమైనటువంటి మానవాళి మోకరిల్లి పరిశుద్ధమైనటువంటి హృదయముతో మీ ఆజ్ఞలను బట్టి జీవించుటకు ప్రతి వారి హృదయమును నాయన మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. అధికారులారా, సమస్త న్యాయాధిపతులారా, మీరు దేవునిని స్తుతించుడి, మీరు సెలవిచ్చారు నాయన. ప్రభువా, ఎంతోమంది అధిపతులు ఉన్నారు, ఎంతోమంది న్యాయాధిపతులు ఉన్నారు, కానీ వారి కరోనా వైరస్ నుంచి ఎవరు తప్పించలేని వారిగా నాయనా, ఏమి చేతగాని వారిగా, మా జ్ఞానము అజ్ఞానమే అని నాయన మేము ఒప్పుకొనుచు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, అయ్యా దేవా, మానవుల యొక్క తప్పిదముల వలన మీ ఉగ్రత ప్రభువా ఈ కరోనా వైరస్ లాగా రప్పించబడి ఉన్నదన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ నాయన గ్రహించేటువంటి విధముగా ప్రతి వారి హృదయములను తెరవచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అందరినీ క్షమించమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. అయా, మీ ఉగ్రతను ఆపమని ప్రార్థిస్తున్నాం. అయా మా ప్రభువా, సమస్తమైనటువంటి మానవాళి ప్రభా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నది నాయన. మీ పరిశుద్ధతను బట్టి వారి హృదయములు శుద్ధి చేసుకుంటున్నారు ప్రభువా. అనేక మంది ప్రభా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు నాయన. మా ప్రార్థన ఆలకించండి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి నాయన. మా దోషములన్నిటినీ క్షమించండి. మీరు మాతో మాట్లాడి మన ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభు. మీరు ఈ దినమున మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ వాక్యమును వినినటువంటి వారందరూ కూడాను మీ పరిశుద్ధమైన సన్నిధిలో మోకరించి తమ తమ పాపములను బట్టి నాయన ప్రలాపించేవారిగా, తమ పాపముల నుండి విడిపించబడేటువంటి వారిగా వాటిని ఒప్పుకొనొచ్చు పరిశుద్ధమైనటువంటి జీవితమును ఆరంభించుటకు ప్రభువా నాయన మీరు కృపను అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రం. మీ పరిశుద్ధమైన నామంలో నాయన మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడుచున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు హెచ్చరించి ఉన్నారు ప్రభువా, మీ వాక్యము ద్వారా ప్రభువా
అనేకులు ప్రభు పరిశుద్ధమైన మార్గంలో నడుచుటకు మీ కృపను అనుగ్రహించమని, మీ వాక్యముతోనైనా మా హృదయములను శుద్ధి చేయమని, మా బ్రతుకులను బాగు చేయమని నజరేయుడును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకొని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును బట్టి మనమందరము ప్రార్థన చేద్దాం. మనమందరము పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మార్గములో నడుచుటకు మనము మన హృదయములను ప్రభువుకు సమర్పిద్దాం. ఇది పరిశుద్ధమైన మార్గమే కానీ కులమతపరమైనటువంటిది ఎటువంటిది కాదు అని ప్రభునందు ప్రేమతో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ విన్నవించుకుంటూ బ్రతిమాలుకుంటున్నాను. అందరికీ వందనాలు. మా పరిచర్య గురించి కూడాను ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడాను ప్రభు నామంలో వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు.